వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంటి అలరే టంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదే ఉంది. ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోవడం సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు. అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. పలుపు తాడు కట్టిన పాడిగేదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరు ఇంకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నాను, ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదే. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని కూర్చో. ఏదో కోపంలో అంటే ఎంత బాధపడతావు ఎందుకమ్మా? ఏడో కవిత. అక్క కస్తూరి, ఏమైందక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాధాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు, దీన్ని అనరా అని మాటలని మెడపెట్టి బయటికి గంటాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని మనం నమ్మాం చూడు, అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యో. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాక వెళ్ళండి. ఈలోగా నే వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను. కవిత, ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే. నువ్వు వెళ్ళి రభస చేయకు. రభస లేదు, కడికి గుడ్డ లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు వెళ్ళి మారుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉంటా బాబు. ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులకు దోషేస్తుందో ఏమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కల్ని ఎందుకు కొట్టారు? పరమాణంలో పచ్చిమిరపకాయ పెట్టింది. సమాధానం చెప్పండి. మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొడితే ఊరుకుంటారా? తాళి కట్టింగా పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? ఆహా, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి? ఏ మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలేవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కరే అడుగుతున్నాం కట్టం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్టం తీసుకురమ్మని. కట్టం తీసుకురాకపోతే కెసలు పోయి సగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజు. అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల మీద చూపిస్తాం. కట్టం తీసుకురాకపోతే కాయలు ఇరగొట్టి కక్కుజలు కుక్కేసి మీద పెనాలు వెళ్ళేస్తాం. చేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం? బ్రూసిలాగా బుసుకో బుసుకో బిస్కో బిస్కోని కొడతారా? కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు. బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య, పోలీసులు అంటే నీ పంప తీసి మొక్కలేస్తారా? నా పప్పులో నిజం కాదు. ఆ దాని మాటలు పట్టించుకుంటా చిన్నపిల్ల. అది చిన్నపిల్ల అయితే
పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. అందుకని కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష. చెప్పకూడు జంబలక్ జంబలక్ బంబలక్ బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తరగడం యాబా. అయితే అది పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు మూసారంటే బుర్రా. ఆ ఆటోవాడా? కరెక్ట్. నా బుజ్జి కదా చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిన వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదామని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోనీ కా వచ్చిందా అంటే అది లేదు. టంగ్ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులలో అని ఊరంతా తిరిగాడు. దాంతో నానా అల్లరి అయింది తెలుసా అమ్మా. నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? ఏయ్! అరే ఆటో డ్రైవర్, బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదన్నా ఉంటే లోపల కూర్చుని మాట్లాడుతుందాం రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తలంటూ, అంతేగాని మా ఇళ్ల మీదకి వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టిన వాడు ఆటోలే కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా డ్రైనేజ్ బద్దలేపోతురా. వాళ్ళింటి తెల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్యని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా? ఆదికొచ్చిందండి పెద్ద జడ్జి గారు. పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి ఇంక అక్కడే నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పానే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? అవునరా, మేము మున్సిపాలిటీ పిచ్చి కుక్కలు, నువ్వు ప్లానింగ్ మాస్టర్. చూసావా అన్నయ్య, ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని, నీ పెళ్ళని, నా పెళ్ళని ఎంట్లో పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి? అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు, దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ. ఆళ్ల పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆటో కొనుక్కుని కొత్త ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా చెందుతండి. నా చెందుతాయా? ఏమే, మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరైనా వాళ్ళు బయలుదేరండి. బాబు, వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలాడుకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం. మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణ్ కూడా రమ్మని చెప్పండి. ఏయ్, దాన్ని కూడా రమ్మను. ఆ వెళ్ళండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికో 1,00,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటని చూడలేదు. లేకపోతే నోరు మూసుకో. 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,000 పైసలు కూడా ఏమైనా నానాడు చెప్పాను. మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి అని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళేదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా తిరుగుతున్నావు? నాన్నా, రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తా ఉన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను. పత్రాలు అవి రెడీ చెయ్యి. నాన్న, డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతోంది. తలా ఓ 25,000 ఇస్తే తలనే పొదిరిపోతుంది కదా అని. ఏంటన్నా మీరు కూడా? బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకివ్వు వీళ్ళకివ్వు అంటే పనులు ఎలా జరుగుతాయి? ఎంతో నీకు సరిపోదురా? నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ.
ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి ఏమిటా మాటలు? నువ్వు ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, మీకేం తెలీదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా. నువ్వే తోబుట్టులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు. నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా. ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు. ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. ఏయ్, వాడు చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడాడు. పెద్దదానే ఉండి బుద్ధి లేకుండా వాడితో సమానంగా అరుస్తావా? ఆహా, చిన్న పిల్లాడు. తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేతకాక నా మీద ఎదురు చిదిలేస్తారు. ఏంటి నీ పుత్రం? నాన్న, నా కోసం మీరు తగులు అడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఈ ఆస్తి వద్దు, ఇల్లు వద్దు. మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. ఏయ్, రావే. బాబు గిరి, అది పిచ్చిది, ఏదో బాగుతుంది. అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? ఆగరా. వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు. నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. పోరా, పోతే పోనీడి. మీరెందుకు ఆపుతారు? ఏం కూర్చో? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాటలన్నవి. వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళు కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఆహా, ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి, అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరగబెట్టేది, ఆడకు తరగబెట్టేది? ఎందుకంటే ఆడవాలంటే మీకు ఇది చిన్న చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళం రాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. అంటే నా కడుపు తీపి లేదంటావా? మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. నోర్మోయ్! ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను. ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతురికి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి. మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశాన్ని తలెత్తుకు తిరిగే మీకు వాడి చేత ఉమ్మ ఇచ్చుకునే రోజు వస్తుంది. చంపేస్తాను. చంపేయండి, చంపేయండి. ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి. నన్ను చంపండి, చంపేయండి. నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి. అమ్మా, మా అమ్మకేం పర్వాలేదుగా? చెప్పండి డాక్టర్. స్తంభానికేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి. దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం, చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా, చూడమ్మా. జానకి, అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
జానకి జానకి అమ్మా జానకి అమ్మా దుర్మార్గుడా, నీ వల్ల రామ్మ చచ్చిపోయింది. వాళ్ళ నుంచి నేను ఉద్యోగం వెళ్ళడం లేదు. ఏ నీతేం వచ్చింది? మర్యాద ఇవ్వని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి? మర్యాద? నేను నీతే మర్యాద తప్పు చేశాను? ఓహో, మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తాలా? మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు. మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు. ఆ? నాకెందుకు తెలీదు? ఎప్పుడో తెలుసు. పెద్ద తెలుసు. తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా? మా అక్కల్ని బయటకు వెళ్ళమని అనేవారా? మీ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదనతోనే మా అమ్మ చచ్చిపోయింది. మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరలే. అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు? నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళతావు. నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా? దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటోంది. ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ ని పోషిస్తాను. చూపిస్తున్న తడాత ఏంటో. ఎరా ఫ్రాడు, ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా? ఎక్కడ్రా నా డబ్బు? అన్నా ఇంటి ముందు గొడవ చేయదు, ఇచ్చేస్తాను. ఏయ్, డ్రామా ఆడొద్దు. ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు? డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు. ఆ తర్వాత ఏం చెప్పావు? నెలలా కడతానన్నావు. 2 నెలలైంది, ఏం కట్టావు నా పాడి? అది కాదన్నా, నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు. పెళ్ళాన్ని చెబితే వినాలి, పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు. అన్నా నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్లిపోయావంటే మా ఆవిడ నువ్వు చీప్ గా చూస్తుంది. ఆహా, ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్ గా చూస్తుంది. అది కాదన్నా. చప్పట్లు కొడుతున్నావా? సిగ్గులేదు? కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీ కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తే ఒకటయ్యా? ఒరే శంకరం, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు. నువ్వను రా. అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిచ్చ హ్యాపీ. పోపుల డబ్బాలాగా. రేయ్, నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను. అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు. నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు, చికెన్ పూకొని కూడా తెచ్చా. చూసావా నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద ఓ సంతకం పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకేమిటి? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడానికి పెడితే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మీద చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకిచ్చి నీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే. అందుకే ఈ సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటో ఉన్నాడు. ఏంటి థింకింగ్ చేస్తారు? డోంట్ థింక్, పెట్టేయండి. పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే, మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేం పెట్టమంటే పెట్టాం. పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టరా? పెట్టాను. అయితే నా బిర్యానీ నాకు ఇచ్చేయ్. అరే ఆలయం ఒకటా? లేకపోతే ఏంటయ్యా? సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు అన్ని బెడ లేకుండా బేవర్సాగా రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? అప్పులోనే కనిపించకుండా దాక్కుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? ఆడ బాబు మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట.
ఏంటి పెద్ద రంకెలేస్తున్నారు? మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి మీకేం హక్కుంది? ఓతే ఓతే నాతో హత్తు లేదు, నీతుందిగా, నువ్వు అడగొచ్చుగా. ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు. ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు. డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి. అబ్బా, అటు ఉద్యోగానికి వెళ్ళవు, ఇటు ఆస్తి తేవు. ఇత నువ్వేంటి ఇంట్లో? ఉమ్, పనికిరాని చీపురు కట్టని, మూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని. ఏంటంట? కృష్ణ, నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో. ఏంటి మూసే టెన్త్? చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు. ఇవాళ రేపో ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు, ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా వెళ్ళినట్టు